దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరి చాలా రోజుల తర్వాత మరొక పర్యాయము మరి ఎలోహిం టీవీ మరి పరిచర్య ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించటానికి ప్రభు సహాయం చేశారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉచితమైన కృప చొప్పున, నీ దయ చొప్పున అయా మరొక పర్యాయము నీ యొక్క సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యత కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, నన్ను మీ సిలువ చట్టును మరుగుపరుచుకొని మాకు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. తద్వారా ఆత్మలో మేము బలవంతులం అవటానికి, శక్తిమంతులం అవటానికి సహాయం చేయండి. యేసు ప్రభువా, వినువారికి దీవెనకరంగా చేయండి అయ్యా. నశించిపోతున్న ఆత్మలను మీరుగా రక్షించమని ప్రార్థన చేయించున్నాను. ప్రభువా, మీ రాజ్యాన్ని మీరే కట్టుకొని సహవాసాన్ని దీవించమని, షిలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ప్రభువా, నీ రాజ్య సువార్త నిమిత్తమై నాయనా దైవజనులు ప్రభువా ఎంతో ప్రయాసపడుచు ఉండగా మీ యొక్క నామమునకు మహిమ తెచ్చుకోండి. అలాగనే నాయన బలహీనుడైన నన్ను కూడా ఈ తెనాలి ప్రభువా, ఈ పరిసర ప్రాంతాల్లో డొంక రోడ్లో ప్రభువా చిన్న పరిచర్య జరిగిస్తూ ఉండగా కృప చూపించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుంచి మనం కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే, ప్రియులరా, ఏదెను తోటలో ఏ విధముగా దేవునితో ఆదాము అవ్వలో సహవాసం చేస్తూ పలు రకాలైనటువంటి పక్షులతో, జంతువులతో, మరి రకరకాల మరి ప్రకృతి విధానములో ఎంతో నెమ్మదిగాను, ఎంతో సంతోషముగాను, ఆనందముగాను ప్రియులరా ఎలాగ గడిపినారు, మరలా అదే దేవుని యొక్క రాజ్యము మన హృదయములో, మన అంతరంగములో ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొనుట వల్ల, మన పాపములను ఒప్పుకొనుట వల్ల, పశ్చాత్తాపట వల్ల అదే ఆనందాన్ని దేవుడు మనకు ఇవ్వబోచున్నాడు. దేవుని నమ్మిన బిడ్డలకి ఇచ్చాడు. చూడండి ఎంత భాగ్యం. అలాగనే 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఇంకా మరి ఏదెను తోటలో ఉన్నటువంటి అనుభూతులే ఆదాము అవ్వలో పాపం ఎరగకుండా, పాపము వారు మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం ద్వారా వచ్చే జీతము మరణము. వారు పండు తినకముందు వారు ఏ విధముగా దేవునితో కలిసి ఆయన రాజ్యాన్ని అనుభవించారో, అట్లాగే అదే స్థితి మరలా దేవుడు మానవ జాతికి ఇచ్చాడు. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ గొప్ప రాజ్యము మన హృదయములో నీతి, న్యాయము, ధర్మము, మరి ప్రేమ కలిగి నడుచుకోవటం, ఇవన్నిటిని కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఆత్మీయంగా ఇంకా పరోక్షంగా, ప్రత్యక్షంగా 1000 ఏండ్ల పరిపాలనలో అపవాదిని 1000 సంవత్సరాలు
యేసుప్రభు వారు దాన్ని బంధించినప్పుడు దాని ప్రభావాన్ని ప్రియులారా మరి యేసయ్య ఏం చేస్తాడంటే బంధిస్తాడు, అపవాదిని బంధిస్తాడు. అపవాదిని బంధించినప్పుడు పాపపు ఆ ప్రేరేపణలు అవన్నీ ఏమి ప్రజలలో ఉండవు, చాలా తక్కువగా. ప్రియులారా ఆ 1000 ఏండ్ల పరిపాలనలో రక్షణ పొందిన వారు మహిమ దేహాలతో ఉంటారు, రక్షణ లేని వారు కూడా ఉంటారు. ఇశ్రాయేలీలు ఉంటారు, అన్ని జనులు ఉంటారు. వాళ్ళకొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు, వాళ్ళకొక అవకాశాన్ని ఇస్తున్నాడండి. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? కనుక ప్రత్యక్షంగా మనము ఆ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని రాజ్యాన్ని మనము చూస్తాం. చూడండి, ఆ 11వ అధ్యాయము 6వ వచనంలో, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. చూసారా? ఎక్కడన్నా మరి తోడేలు గొర్రెపిల్ల నివాసం ఉండటం, చిరుతపులి మేకపిల్ల ఇప్పుడు డిస్కవర్లో మనం చూస్తున్నాం. ఏమండి, మరి సింహము పరిగెత్తటము, పులులు పరిగెత్తటము, వీటి వెంక జింకల వెంట ఇంకా రకరకాల మరి జంతువులు వెంట రకరకాలుగా మనం చూస్తున్నాం డిస్కవర్లో. ఏమండి, భయంకరంగా వేటాడి పులి తన పంజాతో లేదా సింహము తన పంజాతో కొట్టి గాయపరిచి, ఏమండి, సాధు జంతువులను ఏ విధముగా మరి చంపుకొని తింటనియో మనం చూస్తున్నాం. కారణం ఏంటి? అవి కూడా ప్రకృతి కూడా మానవుని పాపమును బట్టి ఎప్పుడైతే తినకూడనటువంటి పండు ఆదాము అవ్వలు తిన్నారో ఆటోమేటిక్గా ప్రకృతి, జంతువులు, మానవులు అందరూ ఏమైపోయారు? పాపులైపోయినారు. ఒకరినొకరు చంపుకోవటం, ఒకరినొకరు హింసించుకోవటం, ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరినొకరు. ఏమండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఒకరినొకరు పోట్లాడుకోవటం, ఏమండి, ఇవన్నీ వచ్చేసేసినాయి. అందువల్ల జంతువుల్లో కూడా ఐక్యత లేదు, పక్షుల్లో, తర్వాత సాధు స్వభావం, ఇవన్నీ కూడా కరప్షన్ అయిపోయినాయి. కనుక యేసుప్రభు వారు 1000 ఏండ్ల పరిపాలనలో మనం చూసినట్లయితే తోడేలు గొర్రెపిల్ల వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. ఇంకా పాప స్వభావం ఉండదు కనుక మనుషుల్లో ఆ జంతువుల్లో కూడా ఆ పాప స్వభావము దేవుడు తీసేసి నార్మల్గా మొట్టమొదట ఏదేని తోటలు ఎట్లా ఉన్నాయో అట్లాగే అలాంటి విధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! గమనించండి, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు మానవుల్ని, జంతువుల్ని. ఏమండి, సాధు స్వభావం గల వాటిని, పక్షుల్ని, ప్రకృతిని. ఎంత ఆశ్చర్యం అండి! అలాంటి స్థితి
నేటి కాలంలో మానవ జాతికి కూడా ఇవ్వటానికి ఆయన ఇలాంటివి మరి మీడియా ద్వారా, టెలివిజన్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతోమంది సేవకులు ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే, ఇంకా నీవు మూర్ఖత్వంలో ఉన్నట్లయితే, ఇంకా పశువు స్వభావంతో ఉన్నట్లయితే, ఇంకా చిరుతపులి స్వభావంతో ఉన్నట్లయితే, పాము స్వభావంతో ఉన్నట్లయితే, ఇంకా నీవు మరి పిల్లి స్వభావంతో నీవు ఉన్నట్లయితే, ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుడు నీ కొరకే ఈ సువార్తను నీ కొరకే ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఎలుక స్వభావము, పిల్లి స్వభావము, పాము స్వభావము నీవు తొలగించుకోవాలని దేవుడు నీతో మాట్లాడు. ఎట్లా తొలగుద్ది? ఏ నామములో పాప నైజము, పాపతత్వము, పాప స్థితి, ఏమండి, ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ యొక్క దోషమును బట్టి పాపము మానవుని జీవితంలో విపరీతముగా పెరిగిపోతూ ఉంది. ఆ నైజాన్ని, ఆ స్వభావాన్ని ఒక క్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడే సాధు స్వభావం అవుతావు. ప్రియులరా, పౌలు గారి జీవితంలో అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, మనుషులను చంపటం, ఇంకా హింసించటం, దూషించటం. ఈ రోజుల్లో కూడా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని నమ్ముకున్న వారిని, యేసును అంగీకరించిన వారిని, ఏమండి, సాతానుడు ప్రభావము భయంకరంగా కనబడుచున్నది. రకరకాలుగా మనుషులు, లోకస్తులు దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా మాట్లాడుచు, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ, వ్యతిరేకమైనటువంటి దిశలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి క్షేమము కాదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వారికి ఏమాత్రం కూడా ఆశీర్వాదము కాదు. యూదులను ద్వేషించటము, యూదుల మీద సనగటము, గొనగటము. ప్రియులరా, దేవుడు యూదులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుడు అంటే ఏంటో యూదుల ద్వారా మనకి తెలిసింది. ప్రియులరా, దేవుని బిడ్డల మీద మనము ఎన్నడను కూడా మనము వ్యతిరేకముగా ఉండకూడదు. ప్రియులరా, దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు? నీ ఇంటిలో, నీ జీవితంలో ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఇచ్చి, బిడ్డలనిచ్చి, ఏమండి, వనరులను ఇచ్చి, వసతులు ఇచ్చి, ఎన్నో విధాలుగా దేవుడు నీకు సహాయం చేస్తుంటే, నీవు వ్యర్థమైన ఆలోచనలు చేసి నీ కుటుంబాన్ని నీవు నాశనం చేసుకుంటే, ఓ తమ్ముడా, ఓ సహోదరుడా, తినగూడను తిని, త్రాగకూడను తాగి, చెడ్డ ఆలోచనలతో నీవు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ యొక్క బంధువులను, నీ స్నేహితులను, నీ అభిమానులను ఏమండి దూరం చేసుకుంటూ, చెడ్డ క్రియలు చేస్తూ, చెడ్డ వ్యసనాలకి నీవు లోబడిపోయి నీ జీవితాన్ని అంధకారంగా చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉన్నదా? దేవుడు అంటున్నాడు. ప్రియులరా, చూడండి, అక్కడ మనం చూస్తే 7వ వచనం, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. అప్పుడు మాంసం కావాలి, జింకలు కావాలి,
మరి లేడీలు కావాలి, కుందేళ్ళు కావాలి, ఇంకా రకరకాలుగా మరి మాంసం రక్తం కావాలని ఆ ప్రేరేపణ సింహానికి ఉండదంటండి. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! అలాంటి స్థితిని ఆటికే ఇచ్చినప్పుడు మనకెవడా దేవుడు? సహోదరుడా, సహోదరి, నేను తాగలేక ఉండలేకపోతున్నానండి, పోట్లాడలేక ఉండలేకపోతున్నాను, సనకుండా ఉండలేకపోతున్నానండి, మరి నాకు కోపం వస్తుందండి. ఎందుకు రావాలి నీకు కోపం? ఇసుగుదలు ఎందుకు రావాలి? సడుగుడు ఎందుకు సడగాలి? అవి కూడా కొన్ని దెయ్యాలు. సడగటము, గొనగటము, కోపము, విచారము, నిరాశ, నిస్పృహ, చనిపోతే బాగుండు, నా వల్ల ఏమి కాదు, నేనేమి సాధించలేను, పిరికితనము, దొంగతనము, అబద్ధములు, మోసములు, కామ వికార చేష్టలు, వ్యభిచారము, ఏమండి, జారత్వము, విగ్రహారాధన, అవిశ్వాసము, పొరుగువానిది ఆశించుట, ఎన్నో రకాలైనటువంటి పాపాలు. అవన్నీ దెయ్యాలే. ఆ దెయ్యాలను మనం ఏం చేయాలి? మనము గుర్తెరిగి, ప్రభువా నా వల్ల కావడం లేదు, నీ రక్తం నా మీద ప్రోక్షించి నాకు సహాయము చేయండి, ఈ కోపాన్ని తీసివేయ్యా, ఈ సణుగుడు తీసివేయ్యా, ఈ యొక్క ద్వేషాన్ని తీసివేయ్యా, ఈ అసూయ తీసేయ్యా, నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించయ్యని మనం ఎప్పటికప్పుడు మనము ఆ కన్నీటితో ప్రార్థన చేసుకున్నట్లయితే సౌలేమయ్యాడు? పౌలుగా మారిపోయాడు. బైబిల్లో మనం ఏం చూస్తున్నాం? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనా క్రీస్తునందున్నట్లా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. చూసారా? ఎవడైనను, ఏ దేశస్థుడైనను, ఏ జాతి వాడైనను, ఏ వర్గం వాడైనను, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఆయనను నమ్ముకున్నట్టు వలన, ఆయనకు లోబడుట వలన, ఆయన ఆజ్ఞలను పాటించటం వలన, ఆయన లేఖనాలను గౌరవించటం వలన, ఆయన సేవకులను ప్రేమించటం వలన, ఆయన మందిరాలను ప్రేమించటం వలన, ఆయన సన్నిధిని ప్రేమించటం వలన ఆటోమేటిక్గా యేసయ్య ప్రభావము నీలోనికి వచ్చి నీ ఆత్మను, నీ దేహాన్ని, నీ మనసును పవిత్రపరిచి, కడిగి, శుద్ధీకరించి నూతన సృష్టిగా చేస్తే ఎంత ఆశ్చర్యం ప్రియులరా! నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నూతన సృష్టిగా నువ్వేమవుతావు? మారిపోతావు. బొగ్గు లాగా ఉన్న నీవు ఏమవుతావు? నిప్పుగా మారిపోతావు. అంతకుముందు బొగ్గే, నీ జీవితం బొగ్గే, నువ్వు నలిపే, నీ స్వభావం నలిపే, నీ స్వభావము నలిపే, నీ యొక్క జీవితము బొగ్గే. కానీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నువ్వు యేసుని అంగీకరించినప్పుడు నిప్పుగా మారిపోతావు, నీతిమంతుడిగా మారిపోతాడు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవైను. దేవుని రాజ్యం నీలోకి ప్రవేశించుద్ది. ఆ కోపం ఉండదు, ఇక ఆ ద్వేషం ఉండదు, ఆ పగ ఉండదు, ఆ కక్ష ఉండదు. చూడండి ప్రియులరా, బైబిల్లో మనం చూస్తే యోహాను సువార్త 15:7, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు. నా యందు
మీరును మీ యందు నా మాటలు, దేవుని మాటలు నీ యందు ఉండాలి. పదే 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 యేసు ప్రభువారు ఏం చెప్పారు, యేసు ప్రభువారు మరి ఎలా బ్రతకమన్నారు, ఎలా జీవించమన్నారు, ఎలా క్షమించమన్నారు, ఎలా ప్రేమించమన్నారు అని ఆ యొక్క విధానములో సహోదరుడా సహోదరి, ఆ విధానములో నీవు అభ్యాసం చేస్తూ ప్రభువా నాకు సహాయము చేయండి నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడు, నూతన సృష్టిగా మారిపోతాం. అయ్యో ఆమె అంతకుముందు పోట్లాడేదండి, సరిగ్గా భర్తను ప్రేమించేది కాదండి, సరిగ్గా తల్లిదండ్రులను ఈ పిల్లలు గౌరవించేవాళ్ళు కాదండి, ఆ తల్లిదండ్రులు ఈ పిల్లలను కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఏమైంది ఇప్పుడు? భర్తను ప్రేమిస్తుంది, భార్యని ప్రేమిస్తున్నాడు, పిల్లలు కూడా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రేమిస్తున్నారు, అత్తమామలు చక్కగా కలిసిమెలిసి ఉంటున్నారు, ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉంటున్నారు. కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని వారు నమ్ముకోవటమే కాదు, ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తూ పాపములోని ఒప్పుకొనుచు పశ్చాత్తాపడుతూ వారు తగ్గింపు జీవితంతో ఉన్నారు కనుక ఆ ప్రభావం, పాత ప్రభావం ఏమైంది? వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. పాత నైజం, పాపపు స్వభావము, కక్ష అన్నీ తొలగిపోయినాయి. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు సహాయం చేస్తాను. సహోదరుడా సహోదరి, ఆయన మాటలు నీ యందు నిలిచి ఉన్నాయా? ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ఆ యొక్క కట్టడాలను గైకొనిచి ఉన్నావా? పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉండి నీవు అన్యాచారాలు చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ ఏదో ఆదివారం నాడు ఆ ఒక గంట వెళ్ళి మిగతా టయాల్లో నీ ఇష్టానుసారంగా నీవు జీవించినట్లయితే చాలా ప్రమాదంలో చిక్కుకుంటాం, చాలా ప్రమాదంలో చిక్కుకుంటాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయము 19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏదో మేలుల కొరకు, ఏదో స్వస్థతల కొరకు, ఏదో కాసేపు నెమ్మది కొరకు, ఏదో ప్రశాంతత కొరకు, ఏమండి, ఏదో లాభం కొరకు ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా, అంటే తర్వాత జీవితం ఎలా ఉంటుందో, తర్వాత జీవితం ఉందో లేదో నిరీక్షణ ఉండదు కొంతమందికి. మనిషి చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుద్ది, నిత్య జీవం ప్రారంభమవుద్ది. మనిషి చనిపోయిన తర్వాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అసలు యొక్క ప్రయాణము ప్రారంభమవుద్ది. నిత్య జీవములో ప్రవేశిస్తాం. రక్షించబడిన వ్యక్తి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. ఎంత ఆశ్చర్యం ప్రియులరా! మొదట మన అంతరంగంలో దేవుని రాజ్యం ఉంటుంది, ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటాము,
ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ముగింపు సమయంలో దేవుని రాజ్యం ఎంటర్ అయిపోద్ది. ఏ రాజ్యము? దేవుని రాజ్యము ఎంటర్ అవుద్దండి. అది మహిమాయుక్తంగా ఉంటుంది. ఆ రాజ్యములో ప్రవేశించటానికి ఈ భూలోకంలో మనము ఈ విధమైనటువంటి ప్రయాస, ఈ ప్రయాస ఎక్కడ అర్థము కాదు. చాలామందికి తెలియక చాలామంది వారు ఏమవుతున్నారు? భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. స్వస్థతలో మరి లాభాల కోసం ఏదో కలిసి రావాలని అవన్నీ వస్తాయి, నేను కాదంటలా. కానీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నిత్య రాజ్యము కోసము మనము నిరీక్షణ గలవారమై ఉండాలి. అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎలాగున నిరీక్షణ కలిగి ఉన్నాడు. వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు? నమ్మాడు. నమ్మి విశ్వాసముతో ప్రయాణము కొనసాగించినప్పుడు ఎంత ఆశీర్వదించబడ్డాడు ప్రియులరా, ఎంత అభివృద్ధి చెందినాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు బేదలాజరు. అబ్రహాం ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మని వ్యక్తి ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో బహుగాతన పడుతున్నాడు ధనవంతుడు. కనుక ఓ సహోదరుడా, సహోదరి, ఇప్పటికైనా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నీ రాజ్యం నాకు కావాలి, ఆ నీతి నాకు కావాలి, ఆ పరిశుద్ధత నాకు కావాలి. బైబిల్లో ఏముంది? మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి. దేన్ని ఎదుగుచూ ఉన్నా? మొదట తమ్ముడా, ఓ చెల్లి, దేవుని వాక్యాన్ని వెదుగుచూ ఉన్నావా? దేవునిని వెదుగుచూ ఉన్నావా? యేసు ఎవరో తెలుసుకోవాలని, చూడాలని పుట్టి జక్కయ్య ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కాడే. తన జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుని రాజ్యాన్ని జక్కయ్య అనుభవించాడు. అందుకే అయ్యా, అన్యాయంగా సంపాదించిన దానిలో సగం నేను ఏం చేస్తున్నాను? పేదలకి పంచిపెడుతున్నాను. ఇంకేం చేస్తున్నాను? నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో 4 అంతలు తిరిగి ఇచ్చేస్తానయ్యా. మిగతాది పేదలకి ఇచ్చేస్తానయ్యా. డబ్బు మీద లేదు ఆశ. ఓ సహోదరుడా, ఓ సహోదరి, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. తలలు వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయ కలిగిన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ రాజ్యాన్ని మేము నాయన కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. ప్రభువా, అనుదినము నీ సన్నిధితో మేము నాయనా కనెక్ట్ అవటానికి సహాయం చేయండి. ప్రభువా, మమ్మల్ని విడిచిపెట్టవద్దయ్యా. ఈ వర్తమానము మా హృదయాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. ప్రభువా, అనేకులు నాయన మేలు పొందుకోవటానికి సహాయం చేయండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. ఈ చిన్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి.
మీరే మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఎలోహిం టీవీ మరి ఈ లోకల్లో 24వ నెంబరు ఎస్ ఛానల్లో వస్తుంది. మీరు కూడా చూసి అనేక మందికి పరిచయం చేయాలని ప్రభునామంలో మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.